హాయ్ అండి. హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. అయితే మార్కెట్‌లో లాంగ్ టైమ్ ఉండడం చాలా మంచిది. చాలా ఈజీ. అంటే ఈజీ అంటే నా మీనింగు లాంగ్ టైమ్ ఉంటే లాంగ్ టైమ్‌లో డబ్బులొస్తాయి అని అంటారు కదా! చెప్పేటప్పుడు, వినేటప్పుడు లేదంటే రియల్‌గా ఎవరైతే లాంగ్ టైమ్‌లో డబ్బులు సంపాదించారో వాళ్ళ వాళ్ళ గురించి విన్నప్పుడు, చదివినప్పుడు, మన పక్కలో వేరే వాళ్ళకి డబ్బులొచ్చినప్పుడు బానే ఉంటది. కానీ అది మనం రియల్‌గా పెట్టి కూర్చుంటాం కదా! అది చాలా మల్టీ టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే అది పెడతాం కరెక్టే. ఒక రేట్‌లో కొంటాము. మనకు ప్రాఫిట్ వస్తది. ఇదే మనకు మంచిగా అనిపిస్తది. అరే! లాంగ్ టైమ్ ఉంటే మంచి డబ్బులొస్తాయిరా! ప్రాఫిట్ బుక్ చేయకూడదు. ఇంకా ఒక 2 లాంగ్ టైమ్ అంటే మీనింగ్ ఏంటంటే 2, 3 ఇయర్స్ అనమాట. సో, 2, 3 ఇయర్స్ ఉంటే గాని మంచి గ్రోత్ రాదని అనుకుంటాం. కానీ మధ్యలో ఏమైందంటే మార్కెట్ ఏదైనా వచ్చేసి మనల్ని ఎందుకు కన్‌ఫ్యూజ్ చేస్తదంటే మనం ఎందుకు కన్‌ఫ్యూజ్ అవుతామంటే మనకు ఒక 50,000 సపోజ్ అండి. ఒక 4,00,000 పెట్టామనుకోండి. ఒక రూ. 50,000 ప్రాఫిట్ చూపిస్తుంది మనకి. సో, 50,000 ప్రాఫిట్ చూపిస్తే ఏమైతది? మనకు 50,000 కనిపిస్తుంటే మార్కెట్ ఏదో ఇప్పుడు యుక్రెయిన్ వచ్చి యుద్ధం చేస్తుంది. దానివల్ల మార్కెట్ పడుతుంది. సో, పడ్డప్పుడు ఏమైతది? మనకు 50,000 జీరో అయిపోతది ఒకటేసారి. అంటే పడుతూ ఉంటది స్టాకు. సో, మన ప్రాఫిట్ పోయింది. అరే! అప్పుడేమనిపిస్తది? అరే! 50,000 వచ్చింది కదా! పోగొట్టుకున్నాం అనవసరంగా. అట్లా అమ్మి మళ్ళీ కింద కొంటే బావుండు. అరే! మనకు తెలుసు కదా! అట్లనే మార్కెట్ పడుతుందని. ఎందుకు అనవసరంగా మనం అమ్మకుండా వెయిట్ జేయాలి? ఇట్లాంటివి జరిగినప్పుడు, ఇట్లాంటివి చూసినప్పుడు, మనకి అట్లా లాస్ జరుగుతున్నప్పుడు, వచ్చే ప్రాఫిట్ పోతున్నప్పుడు, అరే! ఎందుకు షార్ట్ టైమే బెటరేమో, లేదంటే ఇట్లా అమ్మడం, కొనడం చేస్తే ఇంకా ఎక్కువ మనీ వస్తదేమో లాంగ్ టైమ్‌లో. ఇలాంటివి మనల్ని చాలా కూల్‌గా ఉండనివ్వవు మనల్ని ఫస్ట్. నాకు ఎన్నోసార్లు జరిగింది. కానీ ఈరోసారి నేను టీడీ పవర్‌ని ఒక స్టాక్ కొన్నాను. 50 ఎక్కువై మొన్ననే ప్రాఫిట్ వచ్చింది. ఈరోజు 8,000 మైనస్‌లోకి వెళ్ళిపోయింది. అంటే ఎంత లాస్? నేను 50,000 లాస్. ఇట్లా అనిపిస్తుంటది. సరే అందుకే కొత్తగా చాలామంది లాంగ్ టైమ్ పెడితే డబ్బులు వస్తాయంటారు కానీ అది మనం చెప్పడం ఈజీయే. కానీ దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి అట్లా మైండ్‌ని ఆ స్టేజ్‌కి తెచ్చుకోవడం చాలా కష్టం అనమాట. సో, చాలామంది జరుగుంటది. నాకొక్కడికే కాదు ఇట్లా. సో, ఇవన్నీ ఏందంటే వదిలేయాలన్నమాట కంప్లీట్‌గా. ఇప్పుడు ఒకళ్ళకి ల్యాండ్ కొంటే ఎట్లా వెయిట్ చేస్తాం మనం, అట్లా ఒక స్టాక్‌ని పెట్టి వదిలేయాలి. రోజెళ్ళి చూడం కదా! అట్లా పెట్టి వదిలేసినప్పుడే మనం లాంగ్ టైమ్ అనేది ఉండగలుగుతాం. లేదంటే ఇట్లాంటి విషయాలన్నీ మన మీద ప్రభావం పడి లాంగ్ టైమ్ ఉండలేము. ఇది అందరికి జరుగుంటది. మీరు ఎట్లా అట్లా అనుకోని చాలామంది చేంజ్ చేసుకుంటారు. నేను చాలా సార్లు చేంజ్ చేసుకొని వదిలేసి ఇప్పుడు లాంగ్ టైమ్ ఉన్నా. సో, చూడాలన్నమాట. మైనస్ అయినా నాకేం బాధ అనిపించట్లేదు. మనం 2, 3 ఇయర్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ ఉంచాలనే వెయిట్ చేస్తున్నమాట. లాంగ్ టైమ్ అంటే 2 ఇయర్స్ మినిమమ్. సో, అట్లా మీకు ఎన్నోసార్లు జరుగుంటది. అట్లా లాంగ్ టైమ్ అని చెప్పి మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకోవడమో, లాస్ బుక్ చేయడమో, ఇలా ఉండలేమబ్బా లాంగ్ టైమ్ అని అనిపించి ఉండొచ్చు. సో, అట్లా ఎవరికైనా జరుగుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, నాకైతే చాలా సార్లు జరిగింది అట్లా మార్చుకున్నాను. ఈసారి మాత్రం మార్చుకోలేదు. సరే వదిలేసా. ఫస్ట్ టైం నేను లాంగ్ టైమ్ ఉంటున్నా అనమాట.